డాకు మహారాజ్ సినిమా మిగతా సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలన్నిట్లలో ప్రాఫిటబుల్ సినిమాగా నిలబడింది. సినీ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం, విశ్వసనీయంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 140 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ మొన్నటితో 2 days బిఫోర్తో క్లియర్ అయిపోయింది. అంటే ఆ డబ్బులు వచ్చేసినాయి. ఇక అక్కడి నుంచి వచ్చేదంతా ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్ అంటారు. మొత్తం కంప్లీట్గా అయిపోతే కనుక అక్కడి నుండి వచ్చేటటువంటి ప్రాఫిట్. వాస్తవంగా ఈ సంక్రాంతిది కనుక కాకుండా విడిగా పెట్టుంటే ఇంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసేది అన్నట్టుంది. ఎందుకంటే దాని మూలంగా కొన్ని థియేటర్లు అటు మిగతా అటు గేమ్ చేంజర్కి కావచ్చు, ఇటు పక్కన తర్వాత వచ్చినట్టు సంక్రాంతికి వస్తున్న సినిమా కావచ్చు, వీటికి థియేటర్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ థియేటర్లు పంచుకోవడం వలన ఈ ఇన్కమ్ అన్నటువంటిది కొంత తగ్గింది. యాక్చువల్గా అలా కాకుండా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ సంక్రాంతికి వాళ్ళిద్దరికి వదిలేసేసి ఆ తర్వాత కనుక టచ్ చేసి ఉంటే ఇంకా భారీగా ఇన్కమ్ వచ్చి ఉండేది అన్నటువంటిది ఇప్పుడు సినిమా వాళ్ళు అంచనా వేస్తారు. అది పక్కన పెడితే టోటల్గా 140 కోట్ల రూపాయలు పైగా ఇప్పటికే ఒక 30 కోట్ల రూపాయల వరకు వచ్చిందనేసి దగ్గరగా ఇంకొక 100 కోట్ల రూపాయలు టోటల్గా ఇంకొక ఓవరాల్గా ఒక 100 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకనినే సినిమా యూనిట్ సంతోషంతో సంబరాల్లో పార్టిసిపేట్ చేసింది. ఏదైతే దాని సక్సెస్ మీట్ అనంతపురంలో నిర్వహించడానికి ముందే ఈ ప్రాఫిట్స్లోకి వచ్చేసింది అన్నటువంటి లెక్క తేలిన తర్వాతనే సంతోషంతో ఉన్నారు.